దామగుండం అడవి విషయంలో నిజంగా తప్పు జరుగుతుందా? హాయ్ గాయ్స్, ఐఎమ్ అంజలి. ఈ మధ్య కాలంలో దామగుండం అడవుల్లో 12 లక్షల చెట్లు నరికేసి అడవిని నాశనం చేయబోతున్నారు అన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా దానికి సంబంధించిన ప్రొటెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే నావీ రేడార్ కేంద్రం ఏర్పాటు చేయడానికే ఈ చెట్లని తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. మరి నిజంగానే హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ లో గల ఈ దామగుండం అడవుల్లో 12 లక్షల చెట్లని నరికేయబోతున్నారు. దానిలో నిజమెంత ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారత్ కి ప్రస్తుతం ఉన్న శత్రు దేశాలు పాకిస్తాన్ మరియు చైనా. అయితే పాకిస్తాన్ కంటే మనం టెక్నాలజీ పరంగా ఆర్థికంగా ముందంజలోనే ఉన్నాం కాబట్టి పాకిస్తాన్ ఒకవేళ మన పైన దాడి చేసినా మనం దానిని తట్టుకుని తిరుగుదాడి చేసి పాకిస్తాన్ ని అవలీలగా ఓడించవచ్చు. కానీ చైనా విషయంలో అలా కాదు. ఎందుకంటే చైనా మనకంటే ఆర్థికంగా మరియు టెక్నాలజీ పరంగా చాలా ముందంజలో ఉంది. కాబట్టి చైనా ఈ విషయాన్ని అలుసుగా తీసుకుని భవిష్యత్తులో భారత్ పైన ఏదైనా పరిస్థితులలో దాడి చేసే అవకాశం ఉంది. చైనా దగ్గర ఏకంగా 78 సబ్మెరియన్లు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ సబ్మెరియన్లు కలిగిన దేశంగా చైనా ఉంది. అదే మన ఇండియా దగ్గర ఉన్న సబ్మెరియన్లు మొత్తం కేవలం 18 మాత్రమే. ఉన్న 18 సబ్మెరియన్లో కూడా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోజన్ లేదు. దాని వలన కొంత సమయం తర్వాత మన సబ్మెరియన్ సముద్రంలో నుండి ఉపరితలానికి రావాల్సి ఉంటుంది. అలా వచ్చినప్పుడు శత్రువులు వాటిని అవలీలగా నాశనం చేయగలరు. కానీ చైనా దగ్గర ఉన్న అన్ని సబ్మెరియన్లకు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోజన్ ఉంది. కాబట్టి చైనా సముద్రం లోపల సబ్మెరియన్ల సహాయంతో ఎక్కువ సమయం ఉండి ఇండియా పైన దాడి చేయగలవు. పైగా ఇవి ఎక్కువ లోతులో ఉండి ప్రయాణం చేయడం వలన ఇప్పుడు మన ఇండియాలో ఉన్న టెక్నాలజీతో వాటి ఉనికిని కనిపెట్టడం కష్టం. దానికోసమే ఇప్పుడు దామగుండం అడవుల్లో ఈ రీడర్ స్టేషన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టేషన్ సహాయంతో మనం భారత్ వైపు వచ్చే ఇతర దేశపు యొక్క సబ్మెరియన్ల ఉనికిని కనుక్కోగలము. అలాగే మన సబ్మెరియన్లకు కావలసిన విషయాన్ని త్వరగా తెలియచేయగలము. మరి దాని వలన 12 లక్షల చెట్లు కోల్పోతాయిగా అన్న బాధ మీలో కలగొచ్చు. నిజం చెప్పాలంటే ఈ రేడార్ స్టేషన్ నిర్మించడానికి వీరు 12 లక్షల చెట్లని నరకపోవడం లేదు. కానీ ఈ స్టేషన్ నిర్మించడం కోసం 1,90,000 చెట్ల వరకు నరికే అవకాశాలు ఉన్నాయి. వీలైతే ఈ సంఖ్య తగ్గించే దిశగానే దీనికి సంబంధించిన బృందం ప్రయత్నిస్తుంది. అది మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ఎక్కువ హాని కలగకుండా నరికిన చెట్లకు బదులుగా 17,55,000 కొత్త చెట్లను కూడా నాటనున్నారు. మరి ఏర్పాటు చేసే ఆ స్టేషన్ వలన అడవి ప్రాంతానికి ఏదైనా ప్రమాదం ఏర్పడుతుందా అంటే ఆ 1,90,000 చెట్లు కోల్పోవడం తప్ప మరే ప్రమాదం పెద్దగా అయితే లేదు. ఆ విషయాన్ని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అన్న అనుమానం కూడా మీకు రావచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే మన భారత్ లో ఇటువంటి స్టేషన్ నిర్మించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఆల్రెడీ ఇప్పటికీ ఇలాంటి స్టేషన్ ని తమిళనాడు ప్రాంతంలో నిర్మించడం జరిగింది. దాని వలన అక్కడి అడవి లేదా పరిసర ప్రాంతాలు నాశనం అయినట్టు లేదా ప్రమాదాలకు గురైనట్లు ఇప్పటి వరకు ఎటువంటి రికార్డు నమోదు కాలేదు. పైగా ఈ స్టేషన్ ని ప్రభుత్వ పర్యావరణ శాఖ నుండి అన్ని పర్మిషన్లు తీసుకున్నాకే నిర్మించడం జరుగుతుందంట. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే దామగుండంలో రానున్న ఈ రేడర్ స్టేషన్ వలన 1,90,000 చెట్లు కోల్పోయినప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా వేరే చర్యలు తీసుకురానున్నారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.